ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచిన పిల్లారా, మరి దేవాది దేవుడు మహోన్నతుని దేవుని సన్నిధిలో మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాస్యంలో భద్రపరుచుకుని క్షేమం ఆరోగ్యం ఇచ్చి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024వ సంవత్సరం మరి 8వ నెల మరి 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, యెహోవా నీవు సమీపంగా ఉన్నావు. కీర్తన గ్రంథం 119వ కీర్తన 151వ శరణం. దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు మరి మనకు సమీపంగా ఉన్నాడని ఆ లేఖనం సెలవిస్తోంది. దూరంగా ఉండేవాడు కాదు. కొన్ని సందర్భాల్లో అయితే దేవుడు దూరంగానే ఉంటాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలగకపోతే, దేవుని యందు విరిగి నలిగిన హృదయం లేకపోతే, దేవుని వద్ద ఆయన సన్నిధికి రాకుండా మానివేస్తే, సదాకాలం దేవుని యందు మనం నిలిచిన వారిగా లేకపోతే దేవుడు మనకు కూడా దూరం అవుతాడు. కానీ దేవుని వేమాకు మనకి సమీపంగా ఉండాలంటే విరిగిన హృదయం గల వారే ఉండాలంట. మరి నిజముగా దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలంట. మరి దేవునికి మరి ఆ భయము కలిగి యెహోవా యొద్దకు అనగా ఆయన సన్నిధికి వచ్చేవారిగా ఉండాలని లేఖనం సెలవిస్తోంది. ఆ విధంగా మనం జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు సమీపానికి అనగా దగ్గరే ఉంటారు. మనకు కావాల్సిన ప్రతి అవసరాలు చూసుకుంటారు. మన కష్టబాధలు, శ్రమలు, శోధన సమయంలో కూడా ఆయన చూసుకుని మన భారం ఆయన మీదేసుకుని ఆయనతో ఉన్నప్పుడు మన కష్టాలను ఆయన తీరుస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు ప్రభు. దేవాదిగో తండ్రి ప్రభు, మీరు మాకు సమీపంగా ఉన్నావని లేఖనం సెలవిస్తుంది తండ్రి. అవునైనా ఎవరెవరో మాకు సమీపంగా దగ్గరగా లేకపోయినా పరమ తండ్రి అయినటువంటి నీవు నాయన నీ పిల్లలు పడుతున్నటువంటి శ్రమ కానివ్వండి, కష్టం కానివ్వండి, ఆ బాధలన్నీ కూడా విడుదల చేయడం కొరకు దేవునికి మొరపెట్టినప్పుడు మీరు మాకు సమీపంగా ఉండి ఉత్తరం ఇచ్చే దేవుడు నీవే, జవాబిచ్చే దేవుడు నీవే తండ్రి. ఇగో మా కుటుంబాలు దీవించండి, ఆస్వాదించండి. దేవా తండ్రి ప్రభా, మా దేశాన్ని, దేశ ప్రజలను మీరు ఆస్వాదించండి. నాయకులు మంచి వంతనంపండి. యవన బిడ్డలందరినీ కూడా దీవించము తండ్రి. ఎంతోమంది యవనస్తులు చెడిపోతున్నారు. వ్యభిచారం అనే మోసంలో పడి త్రాగుడికి, పానపరాకులకి, గంజాయికి, డ్రగ్స్కి అలవాటైపోయి ఎంతోమంది ప్రభు పాడైపోతున్నారు. వాళ్ళందరినీ కూడా రక్షించుకుని ఆయన దేవా తండ్రి నాయన చదువుకునే బిడ్డలకు జ్ఞానం దయచేయండి. రాకపోకల మీద తోడుగొనండి. పనికి వెళ్తున్న బిడ్డలకి నాయన బలము శక్తి మీద దయచేయండి. ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలు ప్రభు వారు ఉద్యోగాలు చేసుకున్నారు. రాకపోకల మీద తోడు సాయం చేయండి. ఎంతోమంది నాయన ప్రభా మరి వర్షాలు, వరదల వల్ల చాలామంది కరువులతో బాధపడుతున్నారు. ఆహారం లేక, వస్త్రాలకి లేక, తండ్రి నివాసాలకి లేక, వారికి మరి మీరే ఆశ్రయంగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. విదేశాల్లో బిడ్డలందరూ కూడా మంచి వంతనం పడి ఎంతోమంది టైఫాయిడ్ జ్వరాలు, మలేరియా జ్వరాలు, ప్లేట్లెట్స్ పడి ఎంతోమంది హాస్పిటల్లో ఉంటూ ఉన్నారు తండ్రి. దేవాదిగో హాస్పిటల్లో రూమ్స్ స్వస్థపరచండి. జైల్లోనే బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేయండి తండ్రి. ప్రభా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. ప్రభా మరి నాయన అందరినీ కూడా మీరు దీవించము. ప్రతి సేవకుడు కుటుంబాలు దీవించిన పరిచయం ఆశ్రయించి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నేను పోస్తున్నాయి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.